24,000 శ్లోకములు, 8 కాండాలు, 500 సర్కలు శ్రీమద్ రామాయణం. మొదటిది పూర్వకాండం. పూర్వం అంటే ముందు జరిగిన కథ. ఎవరికి ముందు జరిగిన కథ? శ్రీరామ జననానికి ముందు జరిగినటువంటి చరిత్ర. అది చివరిది ఉత్తరకాండం. శ్రీరామ పట్టాభిషేకం అయిన పిమ్మట అంటే రావణాసుని వధించి లంకాపతిని సంహారం చేసి సీతమ్మను తీసుకొని పుష్పకుమారంలో వచ్చి ఆయన అయోధ్యకు చేరి పట్టాభిషేకుడు అవుతాడు. తర్వాత జరిగే కథ ఉత్తరకాండ. అంటే అది చివరిది. ఉత్తర అంటే చివరి కాండ, చివరి కథ. పూర్వం అంటే రాముడు పుట్టక ముందు జరిగే కథ. ఈ రెండింటికి మధ్యలో 6 కాండాలు ఉన్నాయి. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధాకాండ, సుందరకాండ, యుద్ధకాండ. ఇవి 6. మొదటిది పూర్వకాండ, చివరిది ఉత్తరకాండ. మొత్తం కలుపుకుంటే 8. ఇది రామాయణ పరిస్థితి. కాబట్టి అటువంటి పూర్వకాండంలో, కాండం అంటే భక్తి తత్వం ప్రతి పాత్రలో ఎక్కువగా ఉంది. ఒకరి మీద ఒకరికి గౌరవభావం, ఒకరిని గౌరవించుకునే మనస్తత్వం. కాబట్టి తల్లిదండ్రులను ఎట్లా కుమారులు గౌరవించాలి, అన్నదమ్ముల్ని ఎట్లా ఒకరొకరు గౌరవించుకోవాలి, స్నేహితులు ఏ విధంగా ప్రవర్తించాలి, ఒక యజమాని సేవకు ఎలా ఉండాలి, ఏమండి అవన్నీ కూడా మనకు తెలియజేసేటువంటి కథ. ఒక కుటుంబానికి సంబంధించినటువంటి చరిత్ర, ఆరాధన గ్రంథము శ్రీమద్ రామాయణము. మాయామానుష విగ్రహుడు రామో విగ్రహ ధర్మ అని పేరు పొందినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య అనే పద్ధతిలో నడిచి మానవులకు మార్గదర్శకుడైనాడు. ఒక దారి చూపించాడు. మనిషిగా పుట్టిన తర్వాత మానవుడిగా జన్మించిన పిమ్మట ఇట్లా నడుచుకోండి, నేను నడుస్తున్నాను, నేను నడిచాను కదా, మీరు నడవండి అన్నాడు. అందుకే సీతారాములు ఆదర్శ దంపతులు. భార్యాభర్తలు ఎలా ఉండాలంటే సీతారాములుగా కష్టాల్లో సుఖాల్లోనూ కలిసిమెలిసి ఉండండి అని చెప్తాం. అటువంటి పౌలస్త్య వధ, సీతా చరిత్రము, శ్రీమద్ రామాయణం. 3 పేర్లు ఉన్నాయి లేదు. కాబట్టి అటువంటి రామాయణ పూర్వకాండ 2వ భాగం ఈరోజు గానం చేస్తాము. ముందు నెలలో చెప్పుడు మొదటి భాగం చెప్పామండి. అందరూ శ్రద్ధగా ఆ సీతారాములు అనే పాత్రలు కావాలని కోరుకుంటూ కళ్యాణి రాగంలో ఆది కాలంలో ఒక పద్యం పాట పాడుకొని మనం కార్యక్రమాన్ని మంగళాంతంగా క్షమాప్రార్థన శ్లోకాలతో ఈనాటి పూర్తి చేసుకున్నాం. తదరినా కళ్యాణం అంటే శుభకార్యం, మంగళప్రదమైనటువంటి పని. అందుకని కళ్యాణి రాగంలో మనకు మంచి చేస్తున్నట్టు కళ్యాణి శుభాన్ని కల్పిస్తుంది. అటువంటి రాగంలో మొదలు పెడుతున్నాను. శ్రీరామచరితం రామాయణం సీతమ్మ హృదయం రామాయణం